హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సిబాస్ హోమ్. ఈరోజైతే నేను ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ దగ్గరకు వచ్చానండి. ఇవేంటో డిఫరెంట్గా ఉన్నాయని చూస్తున్నారు కదా. ఇవేమీ కాదు, షవర్మా చికెన్ అని అంటారు. స్ట్రింగ్కి అట్లా ఫిక్స్ చేస్తారనమాట. సో ఆ రోజు మిగిలిపోయింది మేము అట్లా తెచ్చి కుక్ చేసుకుంటాము. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ పెడతాం. సో చూస్తున్నారు కదా, మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రిప్స్లా కట్ చేద్దాం అనుకున్నాను, కానీ ర్యాండమ్ సైజ్ కట్ చేసేసా. హే గైస్, చూసారు కదా. సో ఇది మేము షవర్మా బిజినెస్ చేస్తాము. సో అందులో మిగిలిపోయినవి ఇలా తెచ్చేస్తారన్నమాట ఇంటికినా. దీంతో ఏం చేయొచ్చు, ఫుల్గా మ్యారినేట్ అయింది మసాలాలతో. షవర్మా మసాలా అన్నమాట. ఇది భలే స్మెల్ వస్తుంది, అసలు కుక్ చేసినట్టే. ఇది జస్ట్ హాఫ్ బాయిల్డ్, అక్కడ స్ట్రింగ్ మీద పెట్టి జస్ట్ ఆ హీట్ వస్తుంది అంతే. అట్లా స్క్రేప్ చేసుకుంటూ వస్తారు, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది మిగిలింది. ఇది నేను ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాను. కర్రీ చేస్తే ఎలా ఉంటుందా అట్లా. ఇంకా ఫైనల్గా ఒకటి డిసైడ్ అయ్యా ఇప్పుడే. ఫుల్ ఫ్రై చేసేద్దామని, ఇలా పకోడీలాగా బాగుంటుంది కదా. నాకైతే ఈ మసాలాలకి మౌత్ వాటరింగ్, అంత బాగుంది షవర్మా మసాలా. తెలుసుకోవాలి ఎలాగైనా మా చెఫ్ని అడిగి. సో ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. సో ఇట్లా నేను డివైడ్ చేసేసుకున్నాను కదా చిన్న చిన్న పీసెస్ లాగా. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేయొచ్చు. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నా, కొంచెంగా ఫ్రై చేసుకోవచ్చు. హైలో పెట్టండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చికెన్ పీసెస్ ఇందులో వేయచ్చు. ఆయిల్ అయితే హీట్ అయినట్టుంది. ఇప్పుడు ఒక పీస్ వేసి చూద్దాం. సో ఇక్కడ ఆయిల్ అయితే బాగా ఫ్రై అయింది. అన్ని పీసెస్ 1 by 1 వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ఇంకొక 2-3 minutes ఉంచి సిమ్మర్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వేగాయో, క్రిస్పీగా ఉన్నాయి. ఇవి నిల్వ కూడా ఉంటాయి, దాచుకోవచ్చు. ఒకేసారి కాకుండా అలా మంచింగ్ లాగా ఏ కర్రీలోనే తినచ్చు. ఈరోజైతే నేను చారు పెట్టాను. సో చారులోకి మేము ఈరోజు ఇది ఎంజాయ్ చేస్తాము. సో అంతే ఈ వీడియో. ఓకేనా, బాయ్.